హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆధార్ సీఈఓగా అమితాబ్ అగర్వాల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, ఆధార్ కార్డు తెలియనంటు వ్యక్తి ఎవరు ఉంటారండి. సో ఆధార్ కార్డుకి సంబంధించి సీఈఓగా అంటే మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకి అమితాబ్ అగర్వాల్ అనే వ్యక్తిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. సో ఇతనేనండి అమితాబ్ అగర్వాల్ గారు. సో ఇతను ఆధార్కి సీఈఓగా రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఆధార్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని చెప్పేసి ఇప్పుడంతా మ్యాండేటరీ చేశారని చెప్పేసి పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అని, అదేవిధంగా ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి కూడా లింక్ చేసుకోమని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లో రావడం జరిగిందండి. సో ఈ ఆధార్ కార్డు సీఈఓ ఎవరు అని తెలుసుకోవడంతో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్లో అండి, అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఆధార్ కార్డులో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయని, ఆధార్ని ఎవరు ఇష్యూ చేస్తారని, సో అది ఒక చట్టబద్ధ సంస్థ కాదా ఏంటి అని చెప్పేసి గత ప్రీవియస్ పేపర్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏదైతే దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ అగర్వాల్ గారిని యుఐడిఏఐ అంటే జనరల్గా ఈ ఆధార్ కార్డ్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అనొచ్చండి. దానికి సీఈఓగా ఇతను రావడం జరిగిందని. సో ఇతను 1998 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి అగర్వాల్. ఇతను ఏదైతే మనకి ఐటీ మినిస్ట్రీకి సంబంధించి సో ఈ యొక్క మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నారండి. సో ఇతన్ని సీఈఓగా నియమించడం జరిగింది. సో ఇది ఈ పేరుతో పాటుగా ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. అసలు ఆధార్ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, మొత్తం ఇప్పటి వరకు ఆధార్ కార్డు హోల్డర్ సంఖ్య ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేస్తుందండి. ప్రజెంట్ ఎవరు సార్ మనకి ఐటీ మినిస్ట్రీకి ఎవరు ఉన్నారంటే అశ్విని వైష్ణవ్ గారు ఉండడం జరిగింది. సో ఈ అశ్విని వైష్ణవ్ గారే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కూడా చేస్తూ ఉన్నారండి. అతనికి 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి రైల్వే మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు, ఇంకొకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీగా కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మినిస్ట్రీ కింద ఈ ఆధార్ కార్డు పనిచేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనికి ఏదైతే ఈ యొక్క ఆధార్కి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుర్తుంచుకోండి ఆధార్ కార్డు ఇష్యూ ఎవరు చేస్తారు అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని యొక్క మొట్టమొదటి చైర్మన్గా నందన్ నిలేకని అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అతను మొట్టమొదటి చైర్మన్గా చేస్తున్నారు. ప్రజెంట్ చైర్మన్గా ఎవరు ఉన్నారు అనే ఎగ్జామ్లో అడిగితే మనకి ప్రజెంట్ చైర్మన్గా జె సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నారండి. జె సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజెంట్ మనకి ఏదైతే ఆధార్ ఉంటుందో దానికి చైర్మన్గా ఉన్నారు. సో ప్రజెంట్ సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఎవరైతే సుభాష్ గార్గ్ అనే వ్యక్తి ఉన్నారో అతని ప్లేస్లోకే ఇప్పుడు మనకి అమితాబ్ అగర్వాల్ రావడం జరిగింది. సో ఇప్పుడు సుభాష్ గార్గ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు, అమితాబ్ అగర్వాల్ రావడం జరిగింది. సో అదేవిధంగా 2009 జనవరి 28న సో అప్పటి నుంచి ఆధార్ కార్డు అనేది మన భారతదేశంలో రావడం జరిగిందండి. అప్పటి నుంచి ఇష్యూ చేయడం జరిగింది. సో ఇయర్ బాగా గుర్తుంచుకోండి, 2009 జనవరి 28న ఆధార్ కార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఏదైతే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీలో ఉంటుంది, గుర్తుంచుకోండి ఢిల్లీ. అదేవిధంగా ఏదైతే మనకి 2023 జనవరి నాటికండి, 2023 జనవరి నాటికి మన భారతదేశంలో మొత్తం ఆధార్ కార్డు హోల్డర్స్ సంఖ్య అంటే ఆధార్ కార్డు కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య 135.9 కోట్లు అండి. ఎప్పటికీ 2023 జాన్యువరి నాటికి మన భారతదేశంలో మొత్తం ఆధార్ కార్డులు కలిగిన వారి సంఖ్య 135 అండి. సో మనకి 135.9 కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, మన భారత జనాభా అంటే మన భారతదేశ జనాభా దగ్గరగా 143 కోట్లు అండి. సో 143 కోట్ల దాకా ఉన్నారు. వాళ్ళలో 135.9 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. సో ఇంకా ఇష్యూ చేయాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ ఆధార్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే యుఐడిఏఐ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఆధార్కి ఏంటి సార్, ఈ ఆధార్ అనేది చట్టబద్ధత ఉందా లేదా అంటే ఆధార్కి చట్టబద్ధత ఉంది. ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఆధార్ యాక్ట్ 2016లో రావటం జరిగింది. సో చాలా ఎగ్జామ్లో కూడా ఆధార్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని అడిగిన సందర్భాలు ఉన్నాయి. 2016లో వచ్చిందండి. ఇక్కడ మనం చూస్తే 2009లో ఆధార్ని ఇష్యూ చేసినప్పుడు సో దానికి చట్టబద్ధత లేదు.
తర్వాత 2016లో ఆధార్ యాక్ట్ అని చెప్పేసి 2016లో తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించారు. ఈ 2 పాయింట్లు కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. స్టార్టింగ్లో ఆధార్కి చట్టబద్ధత లేదు, ఇట్ ఈస్ ఏ వాలంటరీ బేసిస్. బట్ ఇప్పుడు మాత్రం చట్టబద్ధత కల్పించారు, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. మిమ్మల్ని ఎగ్జామ్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ బాడీ అని అడిగితే ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదండి దీనికి సంబంధించింది. ఇవి చదువుతూ ఉన్నప్పుడే మీరు ఇంకొక 2 పాయింట్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో రీసెంట్గా ఆధార్కి పాన్కి లింక్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో మనకి ఏప్రిల్తో గడువు అయిపోయిందండి. సో మే, జూన్, జూలై. సో జూలై 31 నాటికి ఈ యొక్క ఆధార్ని, సో ఏదైతే ఆధార్ని పాన్ని లింక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై అండి. సో జూలై ఎండింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆధార్ ప్లస్ సో మనకి ఓటర్ ఐడి అండి. సో మనకి మీ అందరికి ఐడియా ఉంటుందండి, ఓటర్ ఐడితో కూడా ఇప్పుడు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఆధార్తో ఓటర్ని అనుసంధానించడానికి డేట్ ఒకటి పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ డేట్ ఏంటంటే 2024 అండి. సో 2024 సో మనకి మార్చ్ 2024 మార్చి కల్లా మన ఆధార్ని ఓటర్తో లింక్ చేసుకోండి అని చెప్పేసి అన్నది. సో ఈ 2 పాయింట్లు కూడా మనం ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చినాయి. ఈ 2 కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవే. సో ఇదంతా మీకు వెనకంతా బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పార్ట్కి సంబంధించింది. సో అంటే ఆధార్ గురించి కానివ్వండి, బిట్ వస్తే బిట్టు పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇలాంటివి ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఆధార్ యాక్ట్ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ బాడీ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఏదైతే అసలు ఫస్ట్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి దీనికి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి నందన్ నిలేకని అనే వ్యక్తి అండి. సో ఇన్ఫోసిస్ కో ఫౌండర్గా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకి చైర్మన్గా జె సత్యనారాయణ ఉన్నారు. ప్రజెంట్ ఎవరైతే మన సుభాష్ గార్గ్ ఉన్నారో అతని ప్లేస్లోకే మనకి ఈ యొక్క అమితాబ్ అగర్వాల్ రావటం జరిగింది. మొత్తం ఆధార్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 12 డిజిట్స్ ఉంటాయి. 12 డిజిట్స్ ఉంటాయనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అక్టోబర్ 2 నుంచి ఆడుదాం ఆంధ్ర ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశం. సో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురాబోతుందండి. సో ఏంటి సార్ ఈ ఆడుదాం ఆంధ్ర అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. అంటే మనకి ఏదైతే మనకి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, సో ఈ రాష్ట్ర స్థాయిలో కొన్ని ఈవెంట్స్ పెడుతూ ఉంటారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. సో దాంట్లో ఎవరైతే మనకి క్రీడాకారులు ప్రతిభ కనపరిచారో వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు ఇస్తాము, అంటే ఎంకరేజ్మెంట్గా కూడా ఇస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. సో అందువల్ల రాష్ట్రంలో క్రీడలను కొంచెం ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో మనకి రాబోయే ఎగ్జామ్లో ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అనొచ్చు, ఎందుకు ప్రారంభించిందని కూడా అనొచ్చు. అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల కాలంలో అండి ఇలాంటివి ఏమైనా న్యూస్లో ఉంటే మనం ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వి లవ్ రీడింగ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సో ప్రారంభించడం జరిగిందండి. వి లవ్ రీడింగ్ అంటే ఏవైతే ఈ యొక్క సమ్మర్ ఉంటుందో ఈ ఎండాకాలంలో పిల్లలకి పుస్తక పఠనం కోసం అండి. సో ఇప్పుడంతా మీ అందరికీ తెలిసిందే, మొబైల్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి పిల్లలు ఇలా కొంచెం డైవర్ట్ అవుతున్నారండి. ఇలా కాకుండా పిల్లల్లో ఏదైతే మనకి పుస్తక పఠనాన్ని సో మనకి వాళ్ళ రీడింగ్ స్కిల్స్ నేర్పించాలి అని చెప్పేసి వి లవ్ రీడింగ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనము చూసినట్లయితే సీఎం కప్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినాయండి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. ఆడుదాం ఆంధ్రాతో పాటుగా సీఎం కప్ అని చెప్పేసి జరిగింది. ఈ యొక్క సీఎం కప్ అనేది ఏవైతే మన జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలు పోటీ పడ్డాయండి దీంట్లో. సో దీంట్లో మొత్తం 14 స్పోర్ట్స్ ఈవెంట్లో మనకి ఈవెంట్స్ జరగడం జరిగింది. ఓవరాల్ విజేతగా విశాఖపట్నం నిలిచడం జరిగింది. సో సెకండ్ ప్లేస్లో పశ్చిమ గోదావరి, తర్వాత ప్రకాశం జిల్లాలు నిలిచాయని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ, దాన్ని శాప్ అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తామండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ శాప్ వారు సీఎం కప్ అని చెప్పేసి తిరుపతిలో పెట్టడం జరిగిందండి. సో తిరుపతిలో పెట్టడం జరిగింది. మొత్తం 14 స్పోర్ట్స్ ఈవెంట్స్లో సో మనకి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ 14 స్పోర్ట్స్లో ఓవరాల్ విజేతగా
ఎగ్జాక్ట్గా ఫస్ట్ విశాఖపట్నం, సెకండ్ పశ్చిమ గోదావరి జిల్లా, థర్డ్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా. ఈ 3 జిల్లాలు టాప్ 3లో ఉన్నాయి ఓవరాల్ కేటగిరీలో. లైక్ కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, సో ఇలాంటివండి మొత్తం 14 క్రీడాంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలండి. అంటే ఇక్కడ సీఎం కప్ ఒకటి, అదేవిధంగా ఇక్కడ మనకి ఆడుదాం ఆంధ్ర ఒకటి, ఈ 2 కూడా మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. దీంతో పాటుగా ఇందులో మనం వీ లవ్ రీడింగ్ అని చెప్పేసి చెప్పాం కదండి. వీ లవ్ రీడింగ్ అంటే మేము చదవడానికి ఇష్టపడతాము. ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇవే కాదండి కొన్ని స్కీమ్స్ కూడా ప్రారంభించడం జరిగింది. సో మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారని, అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన ఒకే స్కీమ్ ద్వారా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును, అక్రమ రవాణాను తగ్గించాలని చెప్పేసి ఆపరేషన్ పరివర్తన తీసుకురావడం జరిగింది. 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆఫీస్ అని చెప్పేసి మనకి ఈ ఆఫీస్ అని చెప్పేసి సో ఒక అప్లికేషన్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో మనకి 2023 జనవరి 1వ కాడి నుంచి ఇది ఒక ఏదైతే ఈ ఆఫీస్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కోసము త్రూ ఈ యొక్క అప్లికేషన్ వాడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగింది. సో ఏదైతే ట్రాన్స్పరెన్సీ కోసం దీన్ని తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే వైఎస్ఆర్ మనకి ఏపీ 1 యాప్ అని చెప్పేసి వైఎస్ఆర్ ఏపీ 1 యాప్ అని చెప్పేసి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ఈ పారిశ్రామికవేత్తల కోసం వైఎస్ఆర్ ఏపీ 1 అనే ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. 21 డేస్లో కూడా అనుమతులు ఇస్తాము అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి దీంట్లో భాగంగానే ఏదైతే మనకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం ఉంటుందో దీన్ని మొట్టమొదటిసారిగా విశాఖపట్నం పద్మనాభం మండలంలో ప్రారంభించడం జరిగిందని, సో మొన్న ఏప్రిల్ నుంచి రాష్ట్రం మొత్తాన్ని అంటే ఏదైతే మనకి 2022 ఆగస్ట్ ఆ టైంలో పైలట్ బేసిస్ కింద పద్మనాభం అనే మండలంలో విశాఖపట్నంలో ప్రారంభించారండి. సో ఆ తరువాత రాష్ట్రం మొత్తము మన రీసెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసమే దగ్గరగా ఏదైతే 260 104 వాహనాలను కూడా కొనుగోలు చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 14 రకాల టెస్టులు 105 రకాల మందులను కూడా మేము ప్రొవైడ్ చేస్తామని, సో మన ఊళ్ళోకి 104 వాహనాలు నెలలో 2 డేస్ వస్తాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏవైతే మనకి జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దానికి అనుబంధంగా జగనన్న సురక్ష అనే పథకాన్ని కూడా తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక అంశం వచ్చింది అంటే ఆ అంశానికి రిలేటెడ్గా దగ్గరగా ఇటీవల కాలంలో మనం ఏం చదివాం అన్నది మన మైండ్కి మొత్తం గుర్తు రావాలండి. అలా గుర్తున్నప్పుడు అంటే అలా గుర్తు రావాలి అంటే రివిజన్ చేస్తూ ఉండాలి. సో ఆ రివిజన్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి. ఖచ్చితంగా మీ అందరికీ ఇవన్నీ గుర్తుంటాయండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఆడుదాం ఆంధ్ర అండి. సో ఆడుదాం ఆంధ్ర ఎందుకు అంటే మన రాష్ట్రంలో క్రీడాకారులు ప్రోత్సహించడం కోసమని గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి బుద్ని నెహ్రూ పార్కుకు శివరాజ్ తనయుడి పేరు. ఈరోజు మనకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. మధ్యప్రదేశ్లో మనకి బుద్ని అనేది ఒక నియోజకవర్గం పేరండి. ఈ యొక్క నియోజకవర్గంలో నెహ్రూ పార్క్ అని చెప్పేసి లోకల్గా ఉంటుంది. ఆ నెహ్రూ పార్కుకి ప్రజెంట్ మధ్యప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అతని యొక్క కుమారుడి పేరు పెట్టారండి. ఏమని పేరు పెట్టారంటే కార్తికేయ సింగ్ చౌహాన్ అని చెప్పేసి. సో మనకి కార్తికేయ సింగ్ చౌహాన్ అని చెప్పేసి సో మనకి కార్తికేయ సింగ్ చౌహాన్ అని చెప్పేసి పేరు పెట్టారు. అంతకుముందు మామూలుగా అక్కడ లోకల్గా మనకి నెహ్రూ పార్క్ అని ఉండేది. ఆ నెహ్రూ పార్కు పేరు మార్చారు, కార్తికేయ సింగ్ చౌహాన్ పార్క్ పేరు మార్చారు. అయితే నిన్న కాక మొన్న కూడా మాట్లాడుకున్నామండి. ఏదైతే మనకి నెహ్రూ పార్కు సంబంధించి కూడా మనకు నెహ్రూ పార్కు పేరు మార్చారని చెప్పేసి, సో ప్రధానమంత్రి సంగ్రహాలయ అని చెప్పేసి పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో ఉంటుందండి ఆ పార్క్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అలాంటి కోవకు చెందిందే ఈరోజు మధ్యప్రదేశ్ అనేది వార్తల్లో రావడం జరిగింది. మధ్యప్రదేశ్లో మనకి బుద్ని ఈ నియోజకవర్గం ఎవరిది అంటే ఇప్పుడు ఎవరైతే మనకి సీఎంగా ఉన్నారో పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన యొక్క నియోజకవర్గం కూడానండి ఈ యొక్క బుద్ని అనేది. దీంట్లో అక్కడ మనకి నెహ్రూ పార్క్కి కార్తికేయ సింగ్ చౌహాన్గా పేరు పెట్టారు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు సో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. సో మొన్నేమో నెహ్రూ పేరును తురిపేశారు, ఈరోజేమో మళ్ళీ నెహ్రూ గారిని మధ్యప్రదేశ్లో పేరు మొత్తం ఇలా చేస్తూ ఉన్నారు, ఏం చేశాడు అని చెప్పేసి విమర్శలు కూడా గుప్పించారండి. సో ఈ విమర్శలు అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగలే కానీ సో ఆ పేరు ఇచ్చి నెహ్రూ
పార్క్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా, ఎవరి పేరు పెట్టారని అడగొచ్చు, లేదా ఏ రాష్ట్రంలో ఉందని అడగొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో పేరు మారిస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలని కూడా నిన్న కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో మధ్యప్రదేశ్తో పాటుగా ఇటీవల కాలంలో మహారాష్ట్ర గవర్నమెంట్ అండి, మీ అందరికీ తెలిసిందే, అహ్మద్ నగర్ అనే ఒక జిల్లాని దేవి అహల్యాబాయి హోల్కర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఆమె 298 సంవత్సరాలు అయిందండి ఆమె యొక్క జయంతి సందర్భంగా, అంటే 298వ జయంతి సందర్భంగా మే 31వ తారీఖున అహ్మద్ నగర్ను దేవి అహల్యాబాయి హోల్కర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అంతకుముందు 2021 జూన్ జూలై ఆ కాలంలో ఏదైతే మనకి ఔరంగాబాద్ ఉంటుందో ఈ ఔరంగాబాద్ని ఏదైతే మనకి ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చడం జరిగింది. ఒస్మానాబాద్ని మనకి ధారావ్ శివ్గా పేరు మార్చడం జరిగిందనే పాయింట్లు కూడా మనం డిస్కస్ చేసాం. అవి మహారాష్ట్రకి సంబంధించింది, ఏకనాథ్ షిండే గవర్నమెంట్. సో ఇప్పుడు మధ్యప్రదేశ్కి సంబంధించి ఏదైతే పార్క్ ఉంటుందో ఈ పార్క్ పేరు చేంజ్ చేశారని చెప్పేసి వాడి యొక్క పుత్రుడు కార్తికేయ సింగ్ చౌహాన్ పార్క్గా పేరు మార్చారని గుర్తుంచుకోండి. అదేవిధంగా మధ్యప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో కొన్ని స్కీమ్స్ కానివ్వండి వార్తల్లో నుంచుందండి. సో మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో ఎటువంటి విషయాల్లో వార్తల్లో ఉంది అనేది ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, ఒకసారి మీరు కూడా రివిజన్ చేయండి. అంటే నేను ఇలా దాని బ్యాక్గ్రౌండ్ చెప్పడం, దాన్ని 1-2 సార్లు చెప్పడం వల్ల మీరు వింటూ ఉంటారు కాబట్టి మీరు చదివే పని మీకు తగ్గిద్దండి. అంటే ఎక్కడో విన్నట్టుంది కాబట్టి మీకు ఎక్కువగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనము ఏవైతే ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో ఏమైనా వార్తల్లో ఉందా అని చెప్పేసి మళ్ళీ మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తానండి, గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడండి, ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ మనం చూసినట్లయితే లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. సో మనకి లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క 65వ సంవత్సరం జన్మదిన సందర్భంగా లాడ్లీ బెహనా యోజన అనే ఒక కార్యక్రమాన్ని ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే 2,50,000 కంటే తక్కువ ఇన్కమ్ ఉంటుందో అలాంటి మహిళలకు, అలాంటి పేద మహిళలకు వాళ్ళ అకౌంట్లో 1000 రూపీస్ వేస్తాము పర్ మంత్ అని చెప్పేసి ఈ యొక్క లాడ్లీ బెహనా యోజన తీసుకురావడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్, గుర్తుంచుకోండి. సో దాంతోపాటుగా ఇక్కడ సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారో ఆ నిరుద్యోగులకి ఏదైతే మనకి కొంత పనిని కల్పించి వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఆ తర్వాత ఉపాధి కల్పిస్తాము అని చెప్పేసి సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బాగానే స్టైఫండ్ ఇస్తారు. సో 8,000 అని 9,000 10,000 అంటే దాంట్లో ఏదైతే మనకి 12th అండి, అంటే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్గా ఉంటుంది. అంటే ఏదైతే మనకి 12th చదువుతారో అలాంటి వాళ్ళకి 8,000 ఇస్తారని, సో ఐఐటి కానీ డిప్లొమా ఉన్న వాళ్ళకి 9,000 ఇస్తారని, డిగ్రీ చదివిన వాళ్ళకి 10,000 అని చెప్పేసి అలా వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తూ ఆ స్కిల్స్ నేర్పించే క్రమంలోనే స్టైఫండ్ ఇస్తారండి. ఆ స్టైఫండ్ ఎంత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. సో ఆ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. అదే స్కీమ్ మనకి సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అనే స్కీమ్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో తీసుకొచ్చింది. అదేవిధంగా ఎంబీబీఎస్ కోర్సును మొట్టమొదటిసారిగా హిందీలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశేనండి. సో ఏవైతే మనకి ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, ఇలాంటి కోర్సులు కూడా, సో మనకి లాకి సంబంధించిన కోర్సులు కూడా అన్ని లోకల్ లాంగ్వేజెస్లో ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఎంబీబీఎస్ కోర్సును హిందీ భాషలోకి తీసుకురావడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉండరండి. మీ అందరికీ తెలిసిందే కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి. సో అక్కడ నమీబియా నుంచి అయితే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ను తీసుకొచ్చామని, సో నమీబియా నుంచి 8 చీతాస్ను, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ను, మొత్తం 20 చీతాస్ను ఇక్కడ తీసుకొచ్చామని. దీంట్లో భాగంగానే మనకి ఏదైతే నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాస్ ఏవైతే ఉన్నాయో మనకి సాషా చనిపోయిందని చెప్పేసి, సో ఏదైతే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన చీతాస్ అండి దాంట్లో మనకి దక్షా ఉదయ్ అని చెప్పేసి చనిపోయానని చెప్పేసి, సో సియాయాకి 4 బిట్స్ అంటే 4 కప్స్కి జన్మనిస్తే వాటిలో 3 చనిపోయాయని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఏవైతే దీనికి సంబంధించి మనకి ఈ కునో నేషనల్ పార్క్లోనే నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకున్న చీతాస్ని అక్కడ మనకి ఎన్ఫోర్స్ చేశారని, ఆ తర్వాత నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన చీతాస్ని ఏదైతే మనకి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానివ్వండి, సో మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మనకి భూపేంద్ర యాదవ్ కానివ్వండి, వాళ్ళు దాంట్లోకి ప్రవేశపెట్టారని చెప్పేసి మనం చదువుకోవడం జరిగింది. సో అందువల్ల కునో నేషనల్ పార్క్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవే కాదండి, వీటితో పాటుగా మనకి చిన్హా, సో మనకి ఏదైతే మనకి కన్హా నేషనల్ పార్క్ అని, పన్హా
నేషనల్ పార్క్ అని, బాంధవ్గర్ నేషనల్ పార్క్ అని, ఫొజల్స్ నేషనల్ పార్క్ అని చెప్పేసి, వనవిహార్ నేషనల్ పార్క్ అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఎక్కువగా నేషనల్ పార్కులు ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశే. సో అందుకనే మధ్యప్రదేశ్ని సో మనకి ఏదైతే టైగర్ స్టేట్ అని కూడా అంటారని పాయింట్ గుర్తుంచుకోండి. మన భారతదేశంలో ఎక్కువగా పులులు ఉన్న రాష్ట్రం ఏది అన్నా కూడా మధ్యప్రదేశే. రైట్. సో నెక్స్ట్ వన్ చూస్తే ఎన్ఆర్ఐ. సో మీ అందరికీ తెలిసిందేనండి, ప్రవాస భారతీయ దివాస్ సమ్మాన్ అని చెప్పేసి 17వ ఎన్ఆర్ఐ డే సో మనకి ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ వార్తల్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ధర్మదమ్మా కాన్ఫరెన్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి, ధర్మదమ్మా కాన్ఫరెన్స్ 7th ధర్మదమ్మా కాన్ఫరెన్స్ అని చెప్పేసి దీన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. సో ఆధ్యాత్మికంగా సో మనకి ఏ విధంగా మనుగడ సాధించాలి ఏంటి అని చెప్పేసి ఈ ధర్మదమ్మా కాన్ఫరెన్స్ని భోపాల్ మధ్యప్రదేశ్లో ప్రెసిడెంట్ గారు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, బట్ ఒకసారి మీకు రివిజన్ చేసే ప్రయత్నం చేశాను, గుర్తు చేసే ప్రయత్నం చేశాను. సో ఇలా మనం ఏదైనా ఒక ఐటమ్ చదువుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో అంటే ప్రీవియస్లో చదివిన దానికి ఇప్పటికీ లింక్ చేసుకునేలా చదువుకుంటూ ఉండాలండి. అంతేగాని ఈరోజు చదివింది ఈరోజే, నేను చదివింది నిన్నే అంటే కరెక్ట్ కాదు. సో ఈ విషయం చదువుతున్నప్పుడు అంటే మధ్యప్రదేశ్ అనగానే మీ మైండ్లోకి ఇవన్నీ కనీసం ఇన్ని పాయింట్లు రావాలండి, ఇవన్నీ కూడా వస్తూ ఉండాలి. ఇలా లింక్ చేసుకొని చదువుకోండి. ఈ లింకేజ్ మీకు ఎప్పుడు దొరికింది సార్, ఎలా గుర్తుంటాయంటే ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ ఎక్కడో కదండి, మీ నోట్బుక్లో ఏవైతే మనం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామో అవి మీరు చదువుతూ ఉండండి, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఒకసారి గుర్తుంటుంది, 2 సార్లు గుర్తుంటుంది, 3వసారి 50% గుర్తుంటుంది, 4వసారి మొత్తం గుర్తుంటుంది. ఎవరైనా సరే 3-4 సార్లు రివిజన్ చేయాల్సిందే, ఒకసారి కంటూ గుర్తుండవు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొత్త వాళ్లకు సంసిద్ధంగా ఉండాలి, అంటే కొత్త సవాళ్లకు సంసిద్ధంగా ఉండాలి అని చెప్పేసి సో ఈరోజు మనకి ఏదైతే మనకి ప్రెసిడెంట్ గారండి, ప్రజెంట్ ఈమె తెలంగాణకు వచ్చి ఉన్నారు వేసవి విడుదలలో భాగంగా. సో ఈమె ఏదైతే మనకి భారత వైమానిక దళంలోని ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ శాఖలకు చెందిన 194 మంది ఫ్లైట్ క్యాండిడేట్ల సెక్షన్ ముగింపు సందర్భంగా సో మనకి దుండింగల్లులోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పేరెడ్ దీంట్లోనికి రివ్యూ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరయ్యారండి. సో ఇక గ్రాడ్యుయేషన్ పేరెడ్కు ఆర్ఓగా అంటే మనకు రివ్యూ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరు కావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. సో బాగా గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి ఈ యొక్క రివ్యూ ఆఫీసర్గా ఈమె కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పేరెడ్కి రివ్యూ ఆఫీసర్గా రావడం, సో ఒక రాష్ట్రపతి ఇలా రావడం మొట్టమొదటిసారి అంటున్నారు. సో అందువల్ల మనం ఎక్కువగా దీని గురించి మనం ఫోకస్ చేయాలి. సో ఖచ్చితంగా దీనికి ఎగ్జామ్ పాయింట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో మనకి ఆర్ఓగా అంటే మనకి రివ్యూ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందేనండి, ఎవరైతే మనకి పైలట్స్ ఉన్నారో 194 మంది వాళ్ళు సెక్షన్ పూర్తి చేసుకున్నారు. సో వాళ్ళను ఉద్దేశించి ఈమె ఏదైతే మనకి గ్రాడ్యుయేషన్ పేరెడ్కు అంటే మనకి ఆర్ఓగా రావడం జరిగిందండి, అంటే రివ్యూయింగ్ ఆఫీసర్గా రావడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. ఎవరు వచ్చారని అడుగుతారు, అంటే పిఎం వచ్చారా, అమిత్ షా వచ్చారా, ద్రౌపది ముర్ము గారు వచ్చారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారండి. సో మనకి రివ్యూగా ఎవరు అంటే ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి. వీటితో పాటుగానే దీంతో పాటుగా ఈ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా అస్సాంలో తేజ్పూర్ అని చెప్పేసి ఎయిర్ బేస్ క్యాంప్ ఒకటి ఉందండి. ఏప్రిల్లో ద్రౌపది ముర్ము గారు సుఖోయ్ అనే ఒక యుద్ధ విమానంలో పర్యటించడం జరిగింది, అంటే ప్రయాణించడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో మనకి 2023 ఏప్రిల్లో తేజ్పూర్ బేస్ క్యాంప్ నుంచి, అంటే ఈ తేజ్పూర్ బేస్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే అస్సాంలో ఉంటుంది. సో అక్కడి నుంచి సుఖోయ్ అనే యుద్ధ విమానంలో ప్రయాణించిన 3వ వ్యక్తిగా అంటే 3వ రాష్ట్రపతిగా ఈమె చరిత్రలోకి ఎక్కున్నారు. అంతకుముందు అబ్దుల్ కలాం గారు, ప్రతిభా పాటిల్ గారు, ఆ తర్వాత మనకి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించారనే పాయింట్ ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసామండి ఏప్రిల్ మంత్లో. సో ఏదైతే మనకి ఏప్రిల్లో తేజ్పూర్ బేస్ క్యాంప్ అండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సో ఫస్ట్ అయితే మాత్రం అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, సో ఆ తర్వాత మనకి ప్రతిభా పాటిల్ గారు అండి, సో మనకి ప్రతిభా పాటిల్ గారు ఉన్నప్పుడు, సో 3 ద్రౌపది ముర్ము గారు. సో వీళ్ళ ముగ్గురు ఇప్పటి వరకు సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి ప్రెసిడెంట్స్. సో మొత్తం 30 మినిట్స్ వీళ్ళు ప్రయాణించడం జరిగిందండి. సో భూమి నుంచి అయితే సముద్ర మట్టం నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఆ ఎత్తులో వీళ్ళు ప్రయాణించడం జరిగింది సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలలో అనే పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈజిప్ట్దే స్క్వాష్ ప్రపంచ కప్. సో మీ అందరికీ తెలిసిందేనండి, గత 2 డేస్ నుంచి ఇది వార్తల్లో ఉంటుంది. స్క్వాష్ ప్రపంచ కప్ అనేది ఈజిప్ట్ గెలవడం జరిగిందండి. సో మొదటిగా ఈ ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయంటే మన భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో జరిగినాయి. సో దానికి కాను ఈజిప్ట్ గెలిచింది, మలేషియా ఓడిపోయింది. రానున్న పోటీ పరీక్షలో దీని గురించి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఫైనల్లో ఈజిప్ట్ 2-1 తేడాతో మలేషియాని ఓడించింది. సో ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా సరే ఖచ్చితంగా ఎక్కడ జరిగింది, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు
అది తెలుసుకుంటే సరిపోతుందండి. ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోనే చెన్నై, తమిళనాడులో జరిగింది. ఎవరు ఓడిపోయారు? మలేషియా ఓడిపోయింది. ఎవరు గెలిచారు? ఈజిప్ట్ గెలిచింది. సో దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్, దీని యొక్క ట్రోఫీని ఎవరు అందజేశారు అంటే తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో స్టాలిన్ గారు, సో అతను బహుకరించడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం 2011లో ఇక్కడేనండి, అట్ ద సేమ్ టైం 2011 చెన్నైలోనే ఈ ఈవెంట్ జరగడం జరిగిందండి లాస్ట్ టైంగా. సో మళ్ళీ ఇప్పుడు చెన్నైలోనే జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ లోన్ ఆఫ్ 150 million టు సపోర్ట్ ద రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్. సో ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ ఉంటుందో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది 150 million సహాయాన్ని చేసిందండి. దేనికి చేసిందంటే కేరళ గవర్నమెంట్కి చేసింది. సో కేరళ గవర్నమెంట్కి చేసింది. ఎందుకు చేసింది సార్ అంటే, సో ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్ అండ్ డిసీజ్ అవుట్ బ్రేక్స్, మీ అందరికీ తెలిసిందేనండి, ఎక్కువగా ఈ యొక్క ఫ్లడ్స్ కానివ్వండి, ఈ వరదలు కానివ్వండి, ఏమైనా డిసీజ్లు అక్కడి నుంచేనండి. ఏదైనా వస్తే ఫస్ట్ కేరళ నుంచే వస్తుందండి. ఏదైనా డిసీజ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మంకీ ఫాక్స్ తీసుకున్నాం అనుకోండి, పేరు మార్చాలండి ఎంఫాక్స్గా. ఈ మంకీ ఫాక్స్ ఫస్ట్ ఏ రాష్ట్రంలో ఎరప్ట్ అయిందంటే దట్ ఈస్ కేరళ. సో ఇలాంటి వాటిని నిర్మూలించడం కోసం, న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, విపత్తులు కానివ్వండి, ఇలాంటి వాటిని నిర్మూలించడం కోసం కేరళకి సహాయంగా సో వరల్డ్ బ్యాంక్ అనేవారు 150 million అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే మన సింపుల్గా క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్ అంటే పర్టికులర్గా మెన్షన్ చేస్తాడండి. అంటే మనకి జూన్ 2023న సో వరల్డ్ బ్యాంక్ అనేది క్రింద ఇచ్చిన ఏ రాష్ట్రానికి ఇంత ఫండింగ్ ఇచ్చింది అని 150 million ఫండింగ్ ఇచ్చింది అని అడుగుతారు. దట్ ఈస్ కేరళనా, కర్ణాటకనా, ఆంధ్రాని ఇలా అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే కాకుండా ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఈ వరల్డ్ బ్యాంక్ గురించి మీకు కొన్ని పాయింట్ తెలిసి ఉండాలండి. ఏంటి సార్ ఆ వరల్డ్ బ్యాంక్ గురించి అంటే, మీ అందరికీ తెలిసిందే, ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ DC అంటాము. వరల్డ్ బ్యాంక్కి మరో పేరు ఏంటంటే IBRD, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి IBRD అంటాము. ప్రజెంట్ ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అంటే అజయ్ బంగా గారు ఉండడం జరిగింది. అజయ్ బంగా గారి ప్లేస్లోనే మనకి ఏవైతే డేవిడ్ మాల్పాస్ ఉంటారో ఆయన ప్లేస్లోకి అజయ్ బంగా గారు రావడం జరిగింది. జూన్ 2, 2023 నుంచి రావడం జరిగింది. మన ఇండియాకి సంబంధించిన వ్యక్తేనండి, మన భారత సంతకు సంబంధించిన వ్యక్తే. సో ఒకప్పుడు మాస్టర్ కార్డ్ సీఈఓగా చేస్తున్నారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇతను మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది. ఢిల్లీలో చదువుకున్నారు. హైదరాబాద్లో కూడా ఇతని యొక్క విద్యాభ్యాసం సాగింది. ఏదైతే డేవిడ్ మాల్పాస్ ఉన్నారో ఆయన పదవీ కాలం అవ్వకముందు ఆయన దిగిపోయాడు. అతని ప్లేస్లోకి అజయ్ బంగా అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC, అమెరికా. సో ఎక్కువగా వరల్డ్ బ్యాంకులో ఎవరి షేర్ ఎక్కువగా ఉంటుందంటే అమెరికా వాడి షేర్ ఎక్కువగా ఉంటుంది. 15% అనేది అమెరికా వాడి షేర్గా ఉంది. సో ఇండియా షేర్ ఎంత ఉందంటే 2.9 ఉంది. మన దగ్గర 2.7 ఉండేది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకులో ఇండియా యొక్క షేర్ ఎంత అంటే 2.9 మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి చూసినట్లయితే మనము వరల్డ్ బ్యాంక్ అనే పాత పేరు ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతారు. అదేవిధంగా IMFని వరల్డ్ బ్యాంక్ని ట్విన్ సిస్టర్స్ అంటే కమల పిల్లలు అని కూడా అంటారండి. సో మనకి ఏదైతే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ఉంటుందో ఆ కాన్ఫరెన్స్ ప్రకారము ఈ వరల్డ్ బ్యాంక్ IMF ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనే పాయింట్లు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది వరల్డ్ బ్యాంకుకి సంబంధించింది. సో వరల్డ్ బ్యాంక్తో పాటు ఇక్కడ మనకి కేరళ అని వచ్చింది కదా, మరి కేరళకు సంబంధించి కొన్ని పాయింట్లు మనం తెలుసుకోవాలి కదా. మీ అందరికీ తెలిసిందే కదా. సో మొట్టమొదటి ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రాథమిక హక్కు గుర్తించింది కేరళ అని చెప్పేసి తెలుసుకోవాలి. GST మీద 1% సెస్ విధించింది కేరళ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో బాండీకూట్ అని చెప్పేసి స్కావెంజర్ అండి, అంటే మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడానికి బాండీకూట్ అని చెప్పేసి ఒక రోబోని తీసుకొచ్చింది కేరళ అని మీకు తెలిసి ఉండాలి. OTT ఓవర్ ద టాప్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కేరళ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా GST మీద 1% సెస్ వేసింది కేరళ అని తెలుసు. పొల్లంపార గ్రామ పంచాయతీ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి 100% డిజిటల్ గ్రామ పంచాయతీ వార్తలో వచ్చింది కేరళ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో ఇటీవల కాలంలో మనకి 1 ప్లే గ్రౌండ్ 1 పంచాయతీ అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క గ్రౌండ్ మేము కట్టిస్తాము క్రీడల్లో ప్రోత్సాహంగా భాగంగా అని చెప్పేసి కేరళ సీఎం విజయన్ గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కేరళ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ మీ అందరికీ తెలిసిందేనండి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అనగానే సో మనకి ఏదైతే మనకి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఉంటుందో మనము వరల్డ్ బ్యాంక్ నుంచి 1 trillion అమౌంట్ కూడా తీసుకొచ్చామండి. 1 trillion అమౌంట్. సో దాంట్లో ఏదైతే మనకి 1 billion అండి, సారీ 1 trillion కాదు 1 billion అమౌంట్ కూడా తీసుకొచ్చాం. ఆ 1 billion అమౌంట్లో మనం చూసినట్లయితే 500 million అండి. 500 million వచ్చేసరికి 7 స్టేట్స్కి ఇచ్చారు. సో మిగతా 500 million అనేది 7 ఏదైతే మనకి ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి వాటిని డెవలప్మెంట్ చేయడం కోసము ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి 1 billion అమౌంట్ కూడా మనం తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్
డిస్కస్ చేయడం జరిగిందండి. లాస్ట్ మనము కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఏదైతే అభీమ్ అని చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేయడంలో కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ రన్ చేయడం కానివ్వండి, వీటన్నిటి కోసము ఈ 1 బిలియన్లో 500 మిలియన్ ఖర్చు పెడతామని, మిగతా 500 మిలియన్ వచ్చేసరికి 7 స్టేట్స్ అక్కడ ఏదైతే మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాటికి ఖర్చు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందని మనం డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అంటే వరల్డ్ బ్యాంక్ ఏదైనా రాష్ట్రానికి కానీ ఏదైనా మన దేశానికి కానీ ఫండింగ్ ఇస్తే ఎంత ఇచ్చారు, ఏంటి, ఏ పర్పస్ మీద ఇచ్చారో కూడా మనం చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది చూస్తే దేశవ్యాప్తంగా పంట సాగుకయ్యే సగటు వ్యయంపై ఎంత శాతం అదనపు లాభం కల్పించాలన్న సూత్రం ఆధారంగా ఇటీవల 14 పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించింది అంటున్నారండి. సో మనకి 50% అండి. సో 50% అంటే 50% అదనంగా సో మనకి లాభం కల్పించాలని చెప్పేసి ఇటీవల కాలంలో 14 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఎక్కడ మీ ప్రిపరేషన్ ఆపవద్దండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఆ కంటిన్యూషనే మీ ప్రిపరేషనే మీకు శ్రీరామ రక్ష. సో ఈ వీడియోస్తో పాటుగా మనం ఏవైతే ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు PDF అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియోతో పాటుగా. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.